సర్పంచ్ గారు మనతోనే ఉన్నారు. పేరు వచ్చేసి దండ నరేష్ గారు. యాజ్ ఉప సర్పంచ్ గా మీరు ఈ గ్రామానికి ఎలాంటి డెవలప్మెంట్స్ చేయబోతున్నారు వారి మాట్లాడి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే అండి, బాగున్నారమ్మా. చాలా నా పేరు దండ నరేష్ అండి. నేను గుంటూరుపల్లి గ్రామం నుంచి మొదటి వార్డుకు పోటీ చేసి ఉప సర్పంచ్గా ఎన్నుకోబడినాను. ఓకే సార్, రాబోయే 5 సంవత్సరాల్లో మీ గ్రామానికి మీరు ఎలాంటి డెవలప్మెంట్స్ అనేది చేయబోతున్నారు? గతం కంటే భిన్నంగా మురికాలంలో రోడ్లు అయితేనేమి, పారిశుద్ధం అయితేనేంటి, ఇవన్నీ రెగ్యులర్గా చేసే కార్యక్రమాలు, ఇవన్నీ రెగ్యులర్గా గ్రామ పంచాయతీలు అన్నీ ఉండేవి. వాటికి భిన్నంగా గ్రామ పంచాయతీలోనే మేము కొన్ని కొత్తగా అంటే గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో నర్సరీలు అని పలు ప్రకృతి వనం అని చెప్పి డబ్బులు చాలా దుర్వినియోగం చేసి చాలా రకాలుగా ఇబ్బందులు గురి చేయడం జరిగింది. అలా కాకుండా మేము మా యొక్క పారిశుద్ధ దాంట్లో మేమే చెత్త నుండి పొడి చెత్త, తడి చెత్త ఏర్పాటు చేసి దాని నుంచే మేము సేంద్రియ ఎరువులాగా రాసాయనికం కాకుండా అట్లా చేసే విధంగా ఎరువులు మేమే ఉత్పన్నం చేసుకుంటూ మరియు కొన్ని మౌలిక సదుపాయాలు కూడా గ్రామంలో వాటర్ ట్యాంక్ అయితేనండి అవన్నీ కూడా చాలా కట్టేటివి ఉన్నాయి. అవన్నీ కూడా చేయించి మా హయాంలో అన్ని పనులు క్లియర్ చేయాలని చెప్పని ముందుకు రావడం, రాజకీయాలకు రావడం జరిగింది. సార్, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఉండడం జరిగింది. ఆ హయాంలో ఉండే సమయంలోనే మీరు ఉప సర్పంచ్ గా గెలవడం జరిగింది. మీకు ఎలా అనిపిస్తుంది? వాట్స్ యువర్ ఫీల్? ఖచ్చితంగా ఈ యొక్క మా గెలుపులో మా ప్రజల యొక్క భాగస్వామ్యం ఎట్లా ఉందో రేవంత్ రెడ్డి గారి భాగస్వామ్యం కూడా అలాగే ఉంది. ఆయన ఫోటోతోనే మేము గెలవడం జరిగింది. మాకు కూడా సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన మా ఎమ్మెల్యే గారు రేగుర్ ప్రకాష్ రెడ్డి గారి ఆశీస్సులతో మేము ఆయనకు 30 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నది. ఆయన అనుభవంతో ప్లస్ మాకున్న రాజకీయ పరిజ్ఞానంతోనే మేము ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది. ప్రజలు మమ్మల్ని దీవించడం జరిగింది. ఆ దీవెనలే మమ్మల్ని వాళ్ళ సీట్లో కూర్చోబెట్టాయి. ప్రజలకు న్యాయం చేసే బాధ్యత మా పైన ఎంతైనా చెప్తున్నాం. ఇంకా మీ గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? మా గ్రామంలో ముఖ్యంగా ప్రజెంట్ కొంతమందికి ఇల్లు ఇచ్చేది. ఇల్లు చాలా వరకు మాకు 4 గ్రామాలు ఉన్నాయి. మొత్తం మా గ్రామంలో ఆమ్లెట్ విలేజ్ మొత్తం దున్నల కాలనీ ఒకటి, నల్లకుంట ఒకటి, జంగాల కాలనీ ఒకటి. ఇప్పటి వరకు గత 10 ఏళ్లలో తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఒక కమ్యూనిటీ హాల్ అనేది ఎస్సీ కుటుంబాలు 400 ఓట్లు ఉన్నారు. వాళ్ళు దగ్గర 180 ఇల్లు ఉన్నాయి. వాళ్ళకి ఒకరికి కూడా కనీసం ఒక ఇల్లు నోట్ కేటాయించలేదు. గత ప్రభుత్వంలో ఇల్లు కట్టుకోమని చెప్పని 3 లక్షలు ఇస్తామని చెప్పి వాళ్ళని చాలా దుర్మార్గాలకు గురి చేసి ఇంతవరకు కూడా ఒకరు కూడా ఇల్లు ఇవ్వలేదు. మేము ఇక పైలట్ ప్రాజెక్ట్ కింద మా గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి ఆశీస్సుల మేరకు మా గ్రామంలో మేము ముందుగా ఎలక్షన్లకు ముందు 20 ఇల్లు ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా కంప్లీట్ అయి ఉన్నాయి. గృహప్రవేశాలు కూడా అయి ఉన్నాయి. ఇంకా కూడా మేము చాలా ఇల్లు ఇచ్చేది ఉంది. ఖచ్చితంగా ఇస్తామని హామీ ఇస్తున్నాం. మీకు ఓటేసి గెలిపిస్తే మీ గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? మేము కొత్తగా ఎన్నుకోబడిన వారు. గతంలో మా మిస్సెస్ కూడా వార్డ్ మెంబర్గా ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. నేను ఎంపీటీసీగా పోటీ చేసి గతంలో ఓడిపోయాను. ఇప్పుడు మొన్న రాజకీయాలలో వచ్చి మన వార్డ్ మెంబర్గా గెలవడం జరిగింది. ఎవరు కూడా ప్రలోభాలకు గురి కావద్దు. కొన్ని చెప్తా ఉన్నారు, వీళ్ళకేమో ఎక్స్పీరియన్స్ లేదు, వీళ్ళేం చేయలేరు, వీళ్ళేం చేస్తారు, మాకంటే భిన్నంగా మీరు మోసపడతారు అని చెప్పి బాకీ కార్డు అని చెప్పి ఎన్ని దుర్మార్గాలు చేసినా కూడా ఇలా మమ్మల్ని ప్రజలు దీవించి మా మీద నమ్మకంతో ఓట్లు వేయడం జరిగింది. మేము కూడా అంతే నమ్మకంతో వాళ్ళకి పనులు చేస్తామని హామీ ఇస్తున్నాం. నేటి యువతకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? యువత ఎట్లయినా ముందుకు రావాలి. రాజకీయాలలో వాస్తవంగా యువతకు చాలా కేంద్ర బిందువుగా పనిచేయాలి. యువతకు చాలా పనులు ఉన్నాయి. ప్రతి కార్యక్రమాలలో మీ యువకులను భాగస్వామ్యం చేసుకుంటూ వాళ్ళ సూచనలు సలహాలు తీసుకొని ముందుకు మా అడుగుజాలలో వాళ్ళని నడిపిస్తూ వాళ్ళని ముందుకు పెట్టి అన్ని పనులు చేస్తామని చెప్పారు. సార్, ఇంటర్వ్యూ కన్ఫ్యూజింగ్ ఇచ్చే ముందు మా ఛానల్ ద్వారా ఇంకెవరికైనా చెప్పాలనుకుంటున్నారా? ఎవరు కూడా ఎలాంటి గురి కావద్దు. మేము ఖచ్చితంగా అన్ని పనులు చేస్తుంటాం. మేము ఎన్నికల్లో ఎట్లాంటి హామీలు అయితే ఇచ్చామో, మా ప్రభుత్వం 6 గ్యారెంటీలు ఏవైతే ఇచ్చిందో అవన్నీ కూడా చేస్తాము. మీరు ఎవరు కూడా రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా ప్రభుత్వానికి పూర్తి మద్దతు తెలుపుతూ మమ్మల్ని గెలిపించాలని తెలియజేస్తున్నాం. సో చూసారు కదండి టుడే ఇంటర్వ్యూ. ఇలాంటి మరిన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో మేము ఉంటామని. అంటే టేక్ కేర్, బై బై.